హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, నేనైతే మీకు యూలు బైక్ ఎలా ఉందో చూపించాలనుకుంటున్నాను. టైర్స్ చూశారు కదా ఎలా ఉందో. ఇవి వచ్చేసి మనం ఫుడ్ పెట్టుకోవడానికి. ఈ యొక్క మోడల్ వచ్చేసి డెక్స్ అంట. ఎందుకంటే దీనికి వెనకాల కొంచెం లగేజ్ తగిలించుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. చూడడానికి చాలా బాగుందండి. మనం యాక్సిలరేషన్ చేసేటప్పుడు అయితే మొత్తం ఫుల్ తిప్పాలి కదా, వీటికి అయితే అలా కాదండి. చూడండి, నేనైతే ఒకసారి చూపిస్తాను. జస్ట్ హాఫ్ మట్టుకు తిప్పుకోవాలి. వెయిట్ కూడా అంత వెయిట్ అయితే ఉండదు. ఒక నార్మల్ వెయిట్, ఎక్సెల్ వెయిట్ ఎలా ఉంటుందో సేమ్ ఆ విధంగా వెయిట్ అయితే ఉంటుంది. దీని ఒక నెంబర్ ప్లేట్ చూశారు కదా ఎలా ఉందో, సేమ్ ఇలానే ఉంటుంది. ప్రతి యూలు బైక్ అయితే టైర్స్ చిన్న టైర్స్ అనేది వీటికైతే. ఇక్కడ వచ్చేసి మనము మొబైల్ ఫిక్స్ చేసుకోవచ్చు, ఏదైనా లొకేషన్ పెట్టేసుకుని అలానే డ్రైవ్ చేసుకోవచ్చు. జొమాటో వాళ్ళకి, స్విగ్గీ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళకైతే. బ్రేక్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి. ఇవి వచ్చేసి మనం కాళ్ళు పెట్టుకోవచ్చు. ఇక్కడైతే చూసారు కదా, డెక్స్ జిఆర్ లేటెస్ట్ మోడల్ అండి ఇదైతే. వీటి యొక్క సీటు కూడా చాలా సాఫ్ట్ అండి. మనము బయట కంపేర్ చేసుకుంటే ఏ బైక్ అయినా కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. చూసారు కదా బ్యాక్ సైడ్ ఎలా ఉందో. ఇవన్నీ రిమ్తో ఉందంతా. ఈ యొక్క రిమ్ ఏదైనా బ్రేక్స్ వచ్చినప్పుడు కొంచెము ఆ ఒక బ్రేక్ నుంచి మనం రిలీఫ్ చేస్తుంది ఈ యొక్క రిమ్తో. చూసారు కదా బ్యాక్ సైడ్ ఎలా ఉందో టైరు, అలానే లైటు, వాటి యొక్క గ్రీన్ ప్లేట్. వీటికని గ్రీన్ ప్లేట్ వస్తుంది ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ బ్యాటరీ టైప్ కాబట్టి. ఇప్పుడైతే మనము ఫస్ట్ ఎలా ఆన్ చేయాలి వీటిని అనేది, ఫస్ట్ యూలు యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. యూలు యాప్ని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ అన్లాక్ అనేది ఆప్షన్ ఉంటుంది. అన్లాక్ చేసినామంటే ఒక 2-3 సెకండ్స్లోనే ఇవి అయితే ఆన్ అయిపోతుంది. ఆన్ అయిన తర్వాత ఖచ్చితంగా లైట్స్ అనేవి ఆన్ అవుతాయి. ఇప్పుడు చూడండి, నేనైతే ఎలా పోతుందో చూపించాలనుకుంటున్నాను. చూడండి, సింపుల్గా అయితే వెళ్ళిపోతుంది. స్పీడ్ అయితే అంతగా ఉండదు, జస్ట్ లాస్ట్ 35 అనుకుంటా వీటిలో స్పీడు. మేమైతే దీనిలో కూర్చొని ఒక వ్యూ అయితే చూపించాలనుకుంటున్నాం, ఎలా స్పీడ్ వెళ్ళిపోతుంది అనేది. చూడండి, ఇవన్నీ బిల్డింగ్స్ అండి. ఇక్కడైతే బిల్డింగ్స్ చాలా బాగున్నాయి. ఒక 25లో అయితే వెళ్ళిపోవచ్చు ఇటువంటి స్ట్రీట్లలో. మళ్ళీ ట్రాఫిక్లో అయితే 15 స్పీడ్ పెట్టుకొని సింపుల్గా వాటిని దాటేసుకొని వెళ్ళిపోవచ్చు. వాటర్ ట్యాంక్స్ ఇవన్నీ చూశారు కదా ఎలా ఉందో వ్యూ. మేమైతే యూలో కూర్చొని వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ అండి. ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుంది అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనకు బ్యాటరీ కనబడుతుందా, గ్రీన్. ఈ యొక్క బ్యాటరీ ఏమైనా గ్రీన్లోనే మనం బ్యాటరీ చేంజ్ చేసుకోవాలనుకుంటే డబ్బులు ఖర్చు అవుతుంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ అండి. ఏమన్నా బ్రేక్స్ వచ్చినప్పుడు ఇవి రిమ్లు ఎలా, డిస్క్ ఎలా పనిచేస్తుంది, అలానే బ్యాక్ సైడ్ టైర్స్ ఎలా వెళ్ళిపోతుందో చూపించేశాను. ఇవి వచ్చేసి ఫోక్షన్ లైట్ అండి. చూడండి ఎంత ఉందో. ఫోక్షన్ చాలా బాగుంది కదా లైటు. ఇటువంటి లైట్స్ చాలా డేంజర్ అండి, ఎందుకంటే ఆపోజిట్ వచ్చే వాళ్ళకి సరిగ్గా రోడ్ అయితే కనపరాదు. లైటింగ్ అయితే చాలా బాగుందండి ఈ యొక్క బైక్కి అయితే. మేమైతే ఇలా మనం లొకేషన్ పెట్టుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది కదా. కొంచెం హ్యాండ్ అయితే యూజ్ కాకూడదు. ఇప్పుడైతే మేమైతే మొత్తం మార్దలు మొత్తం తిరిగేసి బ్యాటరీ అంతా అయిపోయేసాము. లో అయిపోయింది బ్యాటరీ, రెడ్ అయితే పడింది మాకు. సో రెడ్ పడిన తర్వాత అయితే బ్యాటరీ ఫ్రీ అండి, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అదే గ్రీన్ ఉన్నప్పుడు మనం మార్చినామంటే ఖచ్చితంగా డబ్బులు అయితే కట్టాల్సిందే. ఇదన్నీ బ్యాటరీ సర్వీస్ చేస్తారండి. అలా చేసేటప్పుడు కూడా మనం ఒకటైతే యాప్లో ఒకటి ఏదో ఆప్షన్ చూపించాలి, ఇలా అయిందని, బ్యాటరీలో అయిందని. అలా చూపిస్తే కానీ ఇలా మనకు బ్యాటరీ ఎక్స్చేంజ్ చేయరు. చూడండి ఎలా చేస్తున్నాను అన్న. సింపుల్ అండి ఇదైతే. బైక్ చాలా బాగుంది కదా. అలానే ఈ యొక్క బైక్ ఎలా ఆఫ్ చేయాలనేది మీకు చూపించాలనుకుంటున్నాను. మనమైతే యూలో యాప్ ఓపెన్ చేసి లాక్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఇది వచ్చి పవర్ ఆఫ్ అయిపోతుంది. చాలా బాగుంది కదా. ఇంకేంటి ఆలస్యం, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి.